ఈరోజు తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర మధ్యంతర సమీక్ష జరుగుతూ ఉంది. గత మహాసభ నుంచి చూసుకున్నప్పుడు అనేక కార్యక్రమాల ద్వారా గత ప్రభుత్వం పైన ఆందోళన కార్యక్రమాలు చేశాం. ఆందోళన కార్యక్రమాలు చేసినప్పటికీ పర్మనెంట్ విషయం కానీ వేతనాల పెంపుదల కానీ జరగలేదు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో 9 నెలలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చి. అయితే ఈ ప్రభుత్వమైన మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయడంతో పాటు అనేక సంవత్సరాలు సీనియర్గా ఉన్నటువంటి కార్మికులను ప్రధానంగా పర్మనెంట్ చేయాలి. అలాగే పీఆర్సీలో ఇప్పుడు 2వ పీఆర్సీ ప్రకటించబోతా ఉన్నారు. ఆ 2వ పీఆర్సీలో 26,000 కనీస వేతనం చేయాలనేది ప్రధాన డిమాండ్ తోటి మేము ముందుకు వెళ్తా ఉన్నాం. దీంతో పాటు ఒక కార్మికుడు చనిపోతే కార్మికుడికి ఇన్సూరెన్స్ లేదు. అలాగే దహన ఖర్చులకు సంబంధించింది కనీసం 30,000 రూపాయలు ఇవ్వాలనేది ప్రధాన డిమాండ్ తోటి మేము ముందుకెళ్తా ఉన్నాం. అలాగే ఇతర స్థానికంగా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను కూడా కమిషనర్ పరిధిలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని చెప్పి నిన్ననే సిడిఎంఏ గారికి, మున్సిపల్ డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ తెలంగాణ ప్రభుత్వం వారికి ఇచ్చాం. ఉన్నటువంటి మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో సాల్వ్ చేయాలని ఇచ్చాం. సాల్వ్ చేయకపోతే రానున్న రోజుల్లో పోరాటానికి సిద్ధపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జనాగం రాజమల్లు, తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లలో అలాగే మున్సిపాలిటీలలో పనిచేసేటువంటి కార్మికులకు ప్రధానంగా వాళ్లకు బీమా చేయించడంలో మున్సిపాలిటీ కమిషనర్లు కానీ అధికారులు కానీ చొరవ చూపడం లేదు. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో వాళ్ళు చేసే నైట్ షిఫ్ట్లో కావచ్చు, డే షిఫ్ట్లో కావచ్చు, రోడ్డు వెంబడి పారిశుద్ధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాయి. ఏదో ఒక వాహనం వచ్చి గుద్దుతా ఉంటే ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి కార్మికులకు కనీసం మినిమం ఒక 10 లక్షలతోటి ఎగ్జిక్యూషియా ప్రమాద బీమా చేయించాలనే ఆలోచన కూడా ప్రభుత్వానికి లేదు. తక్షణమే కార్మికులకు కూడా ఇన్సూరెన్స్ చేయించాలి. కొన్ని మున్సిపాల్లో ఇప్పుడిప్పుడే ఆ పద్ధతికి ప్రారంభానికి ముందు ఉన్నాయి. కానీ ఇంకా అనేక మున్సిపాలిటీలలో ఇన్సూరెన్స్ అనేది చేయించట్లేదు. ఇన్సూరెన్స్ చేయించాలి. అలాగే వాళ్ళకు సంబంధించిన పనిముట్లు, గ్లౌజులు, అలాగే షూ, బట్టలు, ఆఫ్రాన్ కానీ, చీపుర్లు కానీ, పారలు కానీ, తట్టలు కానీ ఇచ్చే పరిస్థితి లేదు. అవి కూడా ఇవ్వాలి. అలాగే మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు ప్రతి నెలకు ఒకరోజు క్యాంపు పెట్టాలని సర్క్యులర్లో ఉన్నప్పటికీ ఎక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎవరు కూడా క్యాంపు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి లేదు. అది ఎప్పుడు నామమాత్రంగా ఏర్పాటు చేస్తున్నారంటే మేడే రోజు మాత్రం ఎక్కడో ఒక చోట. ఇది ప్రతి మున్సిపాలిటీలో చేయాల్సిన పని, ప్రతి నెలకు చేయాల్సిన పని. కనీసం 6 నెలలకు ఒకసారి కూడా చేసే పరిస్థితి లేదు. మేడే నాడు మాత్రం అది ఉడతభక్తిగా మన ఏదైతే మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తూ ఉన్నారో అంతే తప్ప ప్రధానంగా దాని మీద దృష్టి పెట్టి చేయట్లేదు. అది కూడా చేయాలని మేము అడుగుతున్నాం. లీవులు, ఇతరత్ర అనేక సమస్యలు ఉన్నాయి కార్మిక వర్గానికి. ఆ సమస్యలు పరిష్కరించాలని చెప్పి సిడిఎంఏ గారికి నిన్న ఇచ్చాం. అలాగే కార్మికుడు చనిపోతే తన ప్లేస్లో ఆ వారసులు, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వారసులకు ఇవ్వాలి. వారసులకు కూడా పని ఇవ్వకుండా చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా మళ్ళీ నిన్న పొందపరిచినటువంటి డిమాండ్లో ప్రధానంగా అది కూడా మాట్లాడడం జరిగింది. అనేక మంది కార్మికులు కూడా మున్సిపల్లో పనిచేస్తున్నటువంటి వివిధ సెక్షన్లో ఉన్నారు. వాటర్ వర్క్స్, శానిటేషన్, హరితహారము, టౌన్ ప్లానింగ్, డిఆర్ఎఫ్ సెక్షన్లో ఉన్నారు. వీళ్ళకి వేతనాలు అనేది పెరిగే పరిస్థితి లేదు. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం ఉన్నటువంటి వేతనం 15,600 కుటుంబం బతికే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచించాలి. 2వ పీఆర్సీలో కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలనేది ప్రధాన డిమాండ్గా మేము చెప్తా ఉన్నాం. కార్మికులకు కనుక ఈ పద్ధతిలో అమలు చేయకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పెద్ద పోరాటానికి వెళ్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.